పైకి వెళ్ళి పైప్లు అయితే ఎలా ఇచ్చినా మీకు చూపిస్తా. అయితే స్లాబ్ పైన మనం స్లాబ్ పోయడానికి అయితే రెడీ చేసుకుర్రు. మనం వేసిన పైప్ అయితే చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి ఇది 2 హాలు మధ్య భీమ్ అవతల. ఇక్కడ దగ్గర కాడ ఎంత దూరం వచ్చిందంటే ఇక్కడ ఒక 3 feet 4 feet వచ్చి బాత్రూమ్ వస్తుంది ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి మిడిల్ చూసుకోవాలి అటు ఇటు. ఇది బెడ్రూమ్. ఇక్కడ లోపల 2 feet అక్కడ నుంచి మళ్ళీ మిడిల్ చూసుకొని అక్కడ ఫ్యాను. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. అక్కడ అలవాటు అంటే వేసుకుంటే మన డైనింగ్ టేబుల్ పైకి వాళ్ళ కూర్చుంటే డైనింగ్ టేబుల్ పైకి వచ్చే ఫ్యాన్ అయితే ఇది ముందు వరండాలో వాళ్ళు కావాలని కూడా ఫ్యాన్ పెట్టుకోవచ్చు విత్ లైటు. ఇక్కడ ఒక లైటు. ఇవన్నీ వచ్చేసి మెయిన్ సర్క్యూట్ బోర్డ్కి అయితే కలెక్షన్ చేయడానికి పైపులు ఇవి ఆ రూమ్కు ఈ రూమ్లకు. ఇవి వచ్చేసి లైట్ పాయింట్స్. ఇంకోటి వెల్యువేషన్కు మనం లైట్ తీసుకోవాలనుకుంటే వెల్యువేషన్ లైట్ కోసం అక్కడ గోడలోకి పైన పార్పెట్ కూడా కట్టుకుంటారు కదా దానికి వచ్చే లైట్. అది లైట్ పాయింట్ అంతే. లైట్ పెట్టుకోవాలి మన ఇష్టం. లైట్ పెట్టుకోవచ్చు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి పైన వీళ్ళు రూమ్ వేసుకుంటారట. ఈ బెడ్రూమ్ సైజులో రూమ్ వేసుకుంటా అంటే ఇక్కడికి ఒక పాయింట్ వెయిట్ పెట్టినాం. ఇవి వెనక స్పేస్ ఉందిగా. ఇక్కడ ఒక లైటు అక్కడ ఒక లైటు చూస్తారా. ఇట్లా అయితే వేసిన మళ్ళీ మీకు స్లాబ్ పోసేటప్పుడైతే వీడియో పెడతా చూడండి. ఈ స్లాబ్ పోసే వాళ్ళందరూ ఎక్కడైతే తింటారు ఇంటి ఓనర్ వాళ్ళే అందరికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసారు. అక్కడైతే తింటారు అందరూ. రెడీమేడ్ పోతామని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. కాకపోతే సండే అనేది చిన్నగా ఉంటుంది అక్కడ. ఆ సందులోకి బండి రాదు అంటే మళ్ళీ డెసిషన్ చేంజ్ చేసుకొని ఈ మిల్లర్ వాళ్ళని అయితే రమ్మని చెప్పారు. వర్క్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయింది. వీళ్ళందరూ మిల్లర్ వాళ్ళే. అందులో ఉసుకే సిమెంటు కంకర చేస్తారు. బకెట్ నుంచి అయితే పైకి అయితే వెళ్తుంది. స్టార్ట్ అయ్యాక పైనుంచి ఒక వీడియో కూడా చూపిస్తా. ఫస్ట్ ఇలా భీమ్లు అయితే నింపుతారు. భీములు నింపిన తర్వాత స్లాబ్కి అయితే వస్తారు. ఈ భీములు నింపుకుంటూ వీటికి వైబ్రేటర్ అయితే పెడతారు.